ముందు ఒక ఎంటీ ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా మరుగుతున్నటువంటి ఆలివ్ ఆయిల్లో ఒలుచుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు డ్రాప్ చేద్దాం. దిస్ ఇస్ సెసమీ సీడ్స్, వీటినే తెలుగులో నువ్వులు అంటారు. గైస్, దిస్ ఇస్ ద డెడ్లీ కాంబినేషన్. ఇది రోస్ట్ చేస్తున్నప్పుడు దీని ఫ్రాగ్రెన్స్కే దీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కడుపులో ఆకలేస్తుంది అనమాట. గైస్, దిస్ ఇస్ గ్రీక్ యోగర్ట్. ఇది ఏ గ్రోసరీ స్టోర్లోనైనా దొరుకుతుంది. ఇది ఒక ప్యాకెట్ చింపుకొని ఒక బౌల్లో వేసుకుందాం. పుట్ ఆన్ సమ్ చిల్లీ ఫ్లేక్స్, పార్స్లీ అంటే కొత్తిమీర, లిటిల్ సాల్ట్తో పాటు సమ్ ఆరిగానో. అన్నీ ఇలా యోగర్ట్లో వేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్నటువంటి గార్లిక్ అండ్ నువ్వుల రోస్ట్ని యోగర్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు గార్లిక్ అంతా క్రష్ అయ్యే వరకు స్పూన్తో ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇంతకీ మనం వండుతున్నటువంటి వంట రొమాంటిక్ పీపుల్కి మాత్రమే. పప్పుచారు ఉప్పు చేప తినే వాళ్ళకి కాదు. వండుకోవడానికి మాత్రం 10 రూపాయలు కూడా అవ్వదు, కానీ తినడానికి మాత్రం అదృష్టం ఉండాలి. బ్రెడ్తో పెట్టినా సరే మీ పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు.